ఫోర్త్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ యూపీఎస్సీ కూర్చుంటున్నారు. యూపీఎస్సీ అనేది అంత జోక్ అనుకుంటున్నారా మీరు? మన ముందు మైక్ ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడండి. కామన్ సెన్స్ అనేది దేవుడు అక్కడ మిస్ చేసినట్టుంది. డెఫినెట్లీ నీకంటే బెటర్గా నాకే తెలుసు. యూపీఎస్సీని సిన్సియర్గా ప్రిపేర్ అయినవాడు లైఫ్లో ఓడిపోయినట్టు లేదు. జీరో కాంపిటీషనా? వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్ బాబు పిట్టల్దరా. మన ఇప్పుడు ఆపరేషన్ సింధూరే జరిగింది. ఫోర్త్ లెవెల్ ఆఫ్ బ్రెయిన్ వాళ్ళు వచ్చి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అనుకున్నా. మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్ పిట్టల్దరా. ఏదో నీ ఇన్స్టిట్యూట్కి 4 అడ్మిషన్లు అవ్వాలి, ఇండియాని నెక్స్ట్ సూపర్ పవర్ చేయడానికి. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో మీరు తమ్నైల్లో చూసినట్టే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని, యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళని, ఎంటైర్ యూపీఎస్సీనే అపహాస్యం చేసేలాగా మన పిట్టల్దర మాట్లాడాడు. దానికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, అది కరెక్ట్ కాదు, ఏం మాట్లాడాడు, ఎంటైర్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినేలాగా ఎలా మాట్లాడారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. సో ఏమన్నారంటే, బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అబ్రాడ్ వెళ్తుంది. ఫస్ట్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్, సెకండ్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఐటీ కంపెనీస్ పోతుంది, థర్డ్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ గజిబౌలికి పోతుంది, ఫోర్త్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది, యూపీఎస్సీ కూర్చుంటున్నారు, అసలు కాంపిటీషన్ జీరో అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో నేను ఒకటే అడుగుతా ఉన్నా, అంటే మీ ఉద్దేశంలో యూపీఎస్సీ అనేది అంత జోక్ అనుకుంటున్నారా మీరు? యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? యూపీఎస్సీ పోటీ పడే వాళ్ళంటే ఫోర్త్ లెవెల్ ఆఫ్ బ్రెయిన్ అనుకుంటున్నారా? మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, పబ్లిక్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాము, మన ముందు మైక్ ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు చాలా కాషియస్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము, ఎంతమంది చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఏమన్నంటే నా మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళకి పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటాం. అరే రియాలిటీలో కొంచెం మీకు కామన్ సెన్స్ అనేది దేవుడు అక్కడ మిస్ చేసినట్టుంది. ఎంత బాధ అనిపిస్తూ ఉంది. నువ్వు మాట్లాడే మాట ఏంటి? ఫస్ట్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అబ్రాడ్ వెళ్తున్నారు అని అన్నావు. ఏ లెక్కన అబ్రాడ్ వెళ్తున్నారు చెప్పు. సో అంటే సంవత్సరానికి ఇక్కడి నుంచి ఎంతమందికి వీసాలు వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం ఎంతమంది యూపీఎస్సీ క్రాక్ చేస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియోలో చాలా ఇన్పుట్స్ నేను ఇవ్వబోతున్నా విత్ నెంబర్స్. ఇప్పుడు యూపీఎస్సీ ట్రెండ్ ఎలా ఉంది, యూపీఎస్సీలో కాంపిటీషన్ ఎలా ఉంది అనే దాని గురించి విత్ రియల్ నెంబర్స్ తోటి నేను మాట్లాడబోతా ఉన్నా ఇప్పుడు ఈ వీడియోలో. అదొకటి. సరే, ఫస్ట్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ చాలా మంది లక్షల వ్యూస్ వస్తూ ఉంటాయి. మీ దృష్టిలో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళందరూ బెస్ట్ ఆఫ్ ద బ్రెయినా? అండ్ సెకండ్ విషయాన్ని చూసుకుంటే ఐటీ, డెఫినెట్లీ నీకంటే బెటర్గా నాకే తెలుసు ఐటీ కంపెనీస్ ఎలా వర్క్ చేస్తాయి, ఐటీ సంబంధించిన సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అనేది ఐ నో 1000 times బెటర్ దాన్ యూ. గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడాను మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయితే దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ యూ కెన్ అప్లై. అండ్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది మీకు. యూపీఎస్సీ ప్రిపేర్ అయితే, యూపీఎస్సీని అర్థం చేసుకుంటే, యూపీఎస్సీని సిన్సియర్గా ప్రిపేర్ అయినవాడు లైఫ్లో ఓడిపోయినట్టు లేదు. 100% యూపీఎస్సీ క్రాక్ చేయలేకపోవచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళ లైఫ్లో సెటిల్ కారని కాదు. యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాడి పర్స్పెక్టివ్ అనేది ఇంటర్వ్యూ దాకా వెళ్ళినా, మెయిన్స్ దాకా వెళ్ళినా థాట్ ప్రాసెస్ చాలా మారుతుంది. చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ తోటి, చాలా మంది యూపీఎస్సీ ర్యాంకర్స్ తోటి, చాలా మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ తోటి నేను మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది. థర్డ్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ గచ్చిబౌలి ఏంటి, ఐటీ అంటే ఏంటి, ఫోర్త్ లెవెల్ జీరో కాంపిటీషన్. ఐ విల్ టెల్ యూ నెంబర్స్ చెప్తాను మీకు. 2024లో యూపీఎస్సీ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఎంతమంది అప్లై చేశారు అనే విషయం అనౌన్స్ చేయలేదు, ఎంతమంది రాశారనే విషయం కూడా అనౌన్స్ చేయలేదు. కానీ అప్రాక్సిమేట్లీ 13.4 lakhs మెంబర్స్ ప్రిలిమ్స్కి అపియర్ అయ్యారు. సక్సెస్ రేషియో దాన్ని దాటుకొని ఎంతమంది అంటే 0.2%. అక్రాస్ ఇండియా 79 సెంటర్స్లో ఎగ్జామ్ రాశారు. 13.4 lakhs నుంచి ఫిల్టర్ అయ్యి మెయిన్స్ రాసిన వాళ్ళు ఎంతమంది అయ్యా అంటే 14,627. అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 1105 వేకెన్సీస్. అండ్ వెరియాస్ 23లో చూసుకుంటే అప్లై చేసిన వాళ్ళు 10,16,850 మెంబర్స్. దాంట్లో సగం మంది మాత్రమే, అంటే 50% మాత్రమే 5,92,141 మెంబర్స్ ప్రిలిమ్స్ రాశారు. దాంట్లో నుంచి అరౌండ్ 14,624 మెంబర్స్ దీనికి సంబంధించిన మెయిన్స్ రాశారు. ఈ 2023-24 విషయానికి వస్తే దాదాపు 90,000 మంది తెలుగు విద్యార్థులు యూపీఎస్సీ రాశారు. చాలామంది లాస్ట్ ఇయర్ అరౌండ్ 43 ర్యాంక్స్ తెలుగు స్టేట్స్కి వస్తే దాంట్లో అవుట్ ఆఫ్ 25% ఐఐటిఎన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ మిక్స్డ్ ఉన్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అక్కడికి వెళ్ళిపోతుంది, బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్ బాబు. అయ్యా పిట్టల్దరా, వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్ ఇది. వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్. ఫస్ట్ ఐక్యూకి సంబంధించి మెన్సా ఐక్యూ టెస్ట్ ఉంటుంది. సెకండ్
యూపీఎస్సీనే స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇండియా ఇస్ గోయింగ్ టు సూపర్ పవర్ అవడానికి ఈ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా వీళ్ళ ఆలోచనలు చాలా ముఖ్యం. అంతెందుకండి, మన ఇప్పుడు ఆపరేషన్ సింధూరే జరిగింది. ఆపరేషన్ సింధూర్ జరిగిన దాంట్లో అజిత్ దోవల్ గారు ఎవరు, 1968 IPS. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసిన జైశంకర్ ఎవరు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఎవరు మినిస్టర్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ చేశారు అతను. అంతకుముందు మనం 26/11 చూసుకున్నా, అప్పుడు కూడా చాలా మంది IPS పనిచేశారు, వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసుకుంటే 2024-25లో శక్తి దుబే ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ 1 వస్తే 2025 మార్కులకు గాను 1043 మార్కులు మాత్రమే వచ్చింది. వేరియాస్ 23-24 ఆదిత్య శ్రీవాత్సవ గారు చూసుకుంటే 2025 మార్కులకు గాను 1099 మార్క్స్ వచ్చినాయి, అంటే 50% ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సుశ్రీ శర్మ చూసుకుంటే 2021 1105 మార్కులు వచ్చాయి. అనుదీప్ దుర్శెట్టి గారు 2017 చూసుకుంటే 1126 మార్కులు వచ్చాయి. ఇంటర్వ్యూలో 175 అట్లా వచ్చాయి. ఒకవేళ దాంట్లో వచ్చుంటే రికార్డు క్రియేట్ చేసేవాళ్ళు. మన దుర్శెట్టి ప్రెసెంట్ హైదరాబాద్ కలెక్టర్, 2017 ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ 1 మన తెలుగు తేజం. ఇక్కడ ఒకటే, మీరు మొత్తం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు. 4th లెవెల్ ఆఫ్ బ్రెయిన్ వాళ్ళు వచ్చి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అనుకున్నా. బెస్ట్ బ్రెయిన్, సమాజానికి దేశానికి సేవ చేయాలనుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవుతా ఉన్నారు. మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్ పిట్టల్ ద్వారా. మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నా, ఎవరు మనోభావాలు దెబ్బతింటున్నాయి, మైండ్ యువర్ వర్డ్స్. అరే మైక్ దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో నీ ఇన్స్టిట్యూట్కి 4 అడ్మిషన్లు అవ్వాలి అని చెప్పి మిస్గైడ్ చేస్తూ, మిస్లీడ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. గుర్తుపెట్టుకోండి, 4th లెవెల్ ఆఫ్ బ్రెయినా అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీకు కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది కదా. అండ్ అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ అందరూ కూడా రియాలిటీ తెలుసుకోండి, రియాలిటీ చెక్ తెలుసుకోండి. ఇంకొకటి విషయం, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన చదువు ఏంటి, మన స్టడీ యావరేజ్ ఉందా, మన 90% స్టూడెంటా, లేకపోతే జస్ట్ పాస్ అయితే మార్కులు సరిపోతాయి, డజంట్ మ్యాటర్. ఇక్కడి నుంచి మీరు ఎంత ప్యాషనేట్గా యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కళ్ళబుల్లి మాటలు, నోటికి ఏదొస్తే అది మాట్లాడడము, కాకమ్మ కత్తులు చెప్పడము. అరే వేర్ వీఆర్ హెడింగ్ బ్రదర్, ఎటు పోతున్నాం మనము? ఏం మాట్లాడుతున్నారు మీరు ఏమన్నా, మీకు ఏమైనా చిప్పు మిస్ అయిందా? 4th లెవెల్ ఆఫ్ బ్రెయినా? అరే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక్కొక్కరిని చూడండి, ఎంత ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే అసలు మనకి తెలియకుండా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్స్తో కానీ, ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్తో కానీ, ఐఏఎస్లతో కానీ, ఐపీఎస్లతో కానీ, యూపీఎస్సీ ర్యాంకర్స్తో కానీ, యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్తో మాట్లాడినప్పుడు పర్సనాలిటీ కూడా చేంజ్ అవుతుంది, మన పర్సనాలిటీ కూడా చేంజ్ అవుతుంది. అంత ప్రభావం చూపగలిగే ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళు. సంవత్సరానికి 1000 పోస్టులు ఉంటే ఆ 1000 పోస్టులు కొన్ని లక్షల మందితో పోటీ పడి వచ్చిన మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఇండియాని నెక్స్ట్ సూపర్ పవర్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా ఈ బ్యూరోక్రాట్స్. మైండ్ యువర్ వర్డ్స్. మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏమన్నంటే నా మనోభావాలు దెబ్బతిని నేను వాళ్ళకి ఎలా ఫోన్ చేసి పోలీసులు ఫోన్ చేయడం కాదు. మనం పబ్లిక్ లో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాము, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దానివల్ల మనోభావాలు ఎవరికి దెబ్బతింటాయి ఆలోచన చేయాలి. మీకు కూడా ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఏమనంటే మా దగ్గర జాయిన్ అవ్వండి, గ్యారంటీగా ప్రిలిమ్స్ క్లియర్ చేయగానే మీ డబ్బులు మీకు ఇస్తాం. సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మిస్టర్ పిట్టల్ ద్వారా మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అబ్రాడ్ వెళ్ళట్లేదు, బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఐటీకి వెళ్ళట్లేదు, బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇంకో చోటకి వెళ్ళట్లేదు. బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంది. డబ్బులు, సంపాదన ఇదంతా కూడా పక్కన పెట్టేసేసి ఇండియాని నడిపించడానికి బ్యూరోక్రాట్స్ లేకపోతే బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్, బెస్ట్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ యూపీఎస్సీ. మైండ్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ.